మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ముంపు సమస్య పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకొని నిరసన తెలిపిన గ్రామస్తులు. గో బ్యాక్ కాంగ్రెస్ అంటూ నిరసన. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం దేగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకులను నిరసన సేగ. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆడే గజేందర్తో పాటు నాయకులను దేగామ గ్రామంలోని అడ్డుకున్న పాత కాలనీవాసులైన ముంపు బాధితులు. వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామంలోని చెరువు నుండి ఇళ్లలోకి వరద చేరుతుందని, మురుగునీరు, దుర్వాసన, పాములు, తేళ్లతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు మాకు వద్దని, ముంపు సమస్య పరిష్కరించి 130 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ అన్న మంచి దగ్గర అంతకంటే చెప్పాయి. 190 మంది సమస్య స్పెషల్ కేసు ఇది. మినిస్టర్ అమ్మని తీసుకొచ్చి అన్ని మీ కష్టాలు దూరం చేస్తుంది. నేను తెలుసు, నేను మొత్తం ఊరు తిరిగిన. మీరు అప్పుడు తిరిగిన పరిస్థితి వేరు సార్. మీరు ఎలక్షన్ తర్వాత ముందు కూడా వచ్చినట్టు మన రీసెంట్ అయితే ఎట్లా అని ఇప్పుడు రాజశేఖర్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే చేసినాం. మళ్ళా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. మళ్ళా రేవంత్ అన్న ముఖ్యమంత్రి 100% తీసే బాధ్యత మాది. నమ్ముతారా? 100% మేము మాట అమ్మ వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగిందో అదే రకంగా మేము కూడా చేసే చేసే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ ఊళ్ళే ఇప్పుడు మా మొన్నటి ఆనబడి లీజు వచ్చినాయి. ఇండ్లల్లా వచ్చినాయా మాకు పాములు, తేళ్లు అన్ని వచ్చినా మేము పోని భరించినాం. మరి ఇప్పుడు ఇండ్లకు ఎలక్షన్లు వచ్చినప్పుడెల్లా అమిత్తున్నారు. ఇండ్లు ఇస్తాం, ఇండ్లు లేపెత్తాం. ఏంటికి ఇచ్చుడు మమ్మల్ని, ఏంటికి మగ్గ పెట్టుడు, మమ్మల్ని తీసట ఎత్తయ్య రాదా? లేకుంటే ఈయన సాగుండ్రా నుండ్రి. మరి మా ఓట్ల గురించి ఏంటికి ఆశపడుతున్నారు మీరందరూ? వెయ్యకపోయినా నీవు ఇడ్సబెట్టుండ్రి కదా. తీస్తా లిస్టున్నదన్న మాటనే ఉన్నది కానీ మా ఊరోళ్ళు సాగనియ్యారు. వాళ్ళు పోయిండ్రు, సేఫ్టీలు ఉన్నారు కదా. ఊరోళ్ళు అందరు కలిసిండ్రు. వాళ్ళందరిది అయిపోయింది, మాది ఇంత ఉన్నది. ఇప్పుడు మా ఊరును లేపెడదాకా మేము పట్టినాము కానీ అయినా మీది ఆడోళ్ళకి జాగుతలేదు. ఏం చెప్తాం? ఇప్పుడు కైకిలు పోయి తెచ్చుకొని తినేటోళ్ళము. మేము ఇండ్లు కట్టుకున్నంత మాకు కెపాసిటీ ఉన్నదా? జాగాలు కొనుక్కున్నంత కెపాసిటీ ఉన్నదా? మరి ఏడికెళ్ళి పెడతాం? పొట్టకు తినమంటావా? మేము జాగాలు కొనుక్కొని వేరే తాట పోయి బతుకుతామా? లేదు. చదువుకొని